కలల గృహం 100 ఏళ్లు ఉండాలి, తరాలు నివాసం ఉండాలి, నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. పూర్తయిన ఇల్లు, ఫ్లాట్, విల్లా కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణ నాణ్యతను పరిశీలించండి. ఇటీవల కొందరు కడుతున్న భవనాల్లో చాలా లోపాలు ఉంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన తర్వాత చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన నిర్మాణం 10 కాలాల పాటు చెక్కు చెదరకుండా ఉండాలంటే కట్టుబడిలో నాణ్యమైన స్టీల్ వాడాల్సిందే. బడా నిర్మాణ సంస్థలు మొదట ల్యాబ్లలో పరీక్షించి నాణ్యతను ధృవీకరించుకున్న తర్వాతే ఉపయోగిస్తాయి. సామాన్య ప్రజలు ఇలా ల్యాబ్లలో స్టీలును పరీక్షించే పరిస్థితి ఉండదు. కానీ కొన్ని జాగ్రత్తలతో స్టీలు నాణ్యతను స్వయంగా తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భవన నిర్మాణం 10 కాలాల పాటు చెక్కు చెదరకుండా ఉండాలంటే కట్టుబడిలో నాణ్యమైన స్టీలు వాడాల్సిందే. బడా నిర్మాణ సంస్థలు మొదట ల్యాబుల్లో పరీక్షించి నాణ్యతను ధృవీకరించుకున్న తర్వాతే ఉపయోగిస్తారు. సామాన్య ప్రజలు ఇలా ల్యాబుల్లో స్టీలును పరీక్షించే పరిస్థితి ఉండదు. కానీ కొన్ని జాగ్రత్తలతో స్టీలు నాణ్యతను స్వయంగా తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 8mm స్టీల్ బార్ 1 మీటర్ బరువు 0.395 కిలోలు ఉండాలి. బార్ పొడవు సాధారణంగా 11 మీటర్ల నుంచి 12 మీటర్లు ఉంటుంది. ఇందుకు భిన్నంగా పొడవు ఉంటే అది సరైంది కాదు. ఉక్కు కడ్డీపై రింగుల మాదిరి ఉంటాయి. వీటిని రిప్స్ అంటారు. కడ్డీపై రిప్స్ 7mm ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కట్టుబడికి వాడకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి సాధారణంగా 6mm నుంచి 25mm వరకు ఉక్కు ఉపయోగిస్తారు. 6mm ఉక్కును వంటగదిలో దిమ్మెలను నిర్మించేందుకు వాడతారు. 8mm, 10mm స్లాబులకు వినియోగిస్తారు. 12mm, 16mm, 20mm, 25mm పునాదులు, కాలమ్స్, బీమ్లకు ఉపయోగిస్తారు. నాణ్యత గురించి వస్తే మనకి ప్రైమరీ స్టీల్ ఉంటుంది, సెకండరీ స్టీల్ ఉంటుంది. ఈ ప్రైమరీ స్టీల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఐరన్ ఓర్ నుంచి డైరెక్ట్ ప్రొక్యూర్ చేసుకొని స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాన్ని ప్రైమరీ స్టీల్ అంటాం. సెకండరీ స్టీల్ ఏంటంటే మనం ఏదైతే స్టీల్ వాడి వదిలేసిన స్టీల్ తోటి మళ్ళీ స్టీల్ని రీసైకిల్ చేసేదాన్ని సెకండరీ స్టీల్ అంటాం. ఒకటి మనం బెండ్ చేసినప్పుడు స్టీల్ని ఆ బెండింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో క్రాక్ అనేది వస్తే మాత్రం అది స్టీల్ మంచిది కాదు అని అర్థం. ఇంకొకటి రెండో విధంగా ఏంటంటే స్టీల్ ఒక రాడ్డు ఒక 1 మీటర్ లెంత్ తీసుకొని దాన్ని ఒక వెయింగ్ మీద పెట్టి దాని ఎంత వెయిట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఆ వెయిట్ ఏదైతే డయామీటర్ తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10mm డయా తీసుకున్నాం అనుకోండి. 10mm డయాలో కూడా 10x10 d²/162 అనే ఫార్ములా ఉంటుంది. 10x10/162 వేస్తే ఎంత అయితే వస్తుందో వాల్యూ అన్ని గ్రాములు ఆ 1 మీటర్ రాడ్డు ఉండాలి. ఇది ఒక క్వాలిటీ. నెక్స్ట్ రెండోది ఏంటంటే బెండింగ్ చేసుకునే టైంలో ఒక స్టీల్ని బెండ్ చేసి మళ్ళీ చేసినాక కూడా దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు. దాన్ని మంచి స్టీల్లో కన్సిడర్ చేసుకోవచ్చు మనం. మూడోది ఏంటంటే స్టీల్ యొక్క చుట్టూ ఒక సర్క్యులర్ పాత్లో ఉంటుంది. ఆ సర్క్యులర్ పాత్ని దాన్ని గ్రిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ ఇది అనుకోండి, స్టీల్ కాంక్రీట్ లోపల వెళ్ళినప్పుడు ఆ గ్రిప్పింగే పట్టుకొని ఉండేది. ఈ గ్రిప్పింగ్ తక్కువ ఉంటే దాన్ని స్టీల్ని మంచిదని కన్సిడర్ చేయలేము. ఒక నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ అంటే మనం ఒక 2 లేదంటే మ్యాక్సిమం 6 ఉండగలుగుతాం. అదే ఒక కమర్షియల్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ ఇలాంటివి అంటే స్కూల్ బిల్డింగ్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ అవుతారు, లోడింగ్ కండిషన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్కి వచ్చేసి లోడింగ్ కండిషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ లోడ్స్ని బట్టి మనం ఆ స్టీల్ యొక్క పరిమాణం, ఏ స్టీల్ వాడాలి, ఎంత వాడాలి అనేది డిజైనర్ ఫిక్స్ చేయగలుగుతారు. ప్రధానంగా స్టీల్ బార్పై ISI ముద్ర ఉందో లేదో చూడాలి. మనం ఏ బ్రాండ్ స్టీల్ కొనుగోలు చేశామో ఆ బ్రాండ్ పేరు స్టీల్ బార్పై ఉంటుంది. కొనుగోలు చేసిన బ్రాండ్ పేరు లేకుంటే అది నాణ్యమైనది కాదని గ్రహించాలి. 8mm, 10mm ఇలా ఇంటి అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేస్తాం. స్టీల్ బార్ పరిమాణం ఖచ్చితంగా ఉందో లేదో పరిశీలించాలి. స్టీల్ బార్ బరువు ద్వారా స్టీలు నాణ్యత తెలుస్తుంది. బిల్డింగ్లో వీటిని కాలమ్స్ అంటాం. ఈ కాలమ్స్లో మెయిన్గా మనకి స్టీల్ చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్లో ఏదైతే లోడ్ తీసుకుంటుందో ఆ లోడ్ని మనకి గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ చేసేది ఈ కాలమ్స్ మాత్రమే. దీంట్లో మనం వీటిని స్టిరప్స్ అంటాం. చిన్న చిన్న వాటిని మనం స్టిరప్స్ అంటాం. ఈ స్టిరప్స్ పర్ఫెక్ట్ స్పేసింగ్స్లో యాజ్ పర్ డిజైన్ మనం కట్టుకోవాలి. అండ్ కాలమ్స్ యొక్క డయామీటర్ ఏదైతే స్ట్రక్చరల్ వాళ్ళు స్పెసిఫికేషన్ ఇస్తున్నారో దాన్ని బట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి. నార్మల్గా ఇండిపెండెంట్ హౌసెస్కి కాలమ్స్ రేంజెస్ ఫ్రమ్ 16mm to 20mm, 25mm, 21mm కోలు పెడతారు. ఈ స్టిరప్స్కి అయితే మాత్రం 10mm వేస్తారు. అండ్ స్లాబ్లో మనకి స్టీల్ వచ్చేసి 8mm, 10mm, 12mm స్లాబ్లో వాడతారు ఫర్ ఇండిపెండెంట్ హౌస్. అండ్ నార్మల్గా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ స్టిరప్స్
కట్టే విధానం అండ్ కట్టిన తర్వాత ఏదైతే స్టిరప్స్ 45 డిగ్రీస్ యాంగిల్ అంటాం మనం, దాన్ని ఏదైతే ఈ కాలం లోపలికి 45 డిగ్రీస్ యాంగిల్లో బెండ్ చేయాలి. ఎందుకంటే లోడ్ ఇచ్చినప్పుడు ఈ స్టిరప్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఈ స్టిరప్ ఓపెన్ అవ్వడం వల్ల ఈ రాడ్లు అనేది బయటికి రావడం జరుగుతుంది. వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఉంచాలి అంటే కంపల్సరీ ఈ స్టిరప్స్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ప్రతి సంవత్సరం నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా గృహ నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయి. స్టీలు ధరలు మాత్రం కొంతకాలంగా స్థిరంగానే ఉన్నాయి. గతేడాది ఉన్న ధరలకు ఈ సంవత్సరం ధరలకు పెద్దగా వ్యత్యాసం లేదు.